ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదాన్ని, మేలును కలుగు చేస్తూ ఉన్నది. కనుక ప్రతి ఉదయము ఆయన మాట వినుట, ధ్యానించుట మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథములో జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనములను చదువుకుందాము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇజ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. యెహోవా మీ మధ్య ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న వచన భాగంలో ఆయన మన పైన మనకు రావాల్సిన శిక్షను కొట్టివేసిన దేవుడుగాను, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన చూపిన ప్రేమ శత్రువులను, అవును సాతానుడు మన శత్రువుగా నిత్యము అపహరించాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వాడు ఒక దొంగ వలె కుటుంబాలలో ప్రవేశించి కుటుంబాలను శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, అవును దుఃఖమయము చేస్తూ ఉంటాడు. శత్రువైన సాతానును మన ప్రభువు, మన రక్షకుడు ఓడించిన దేవుడుగా, సాతాను యొక్క తలను చితక కొట్టిన దేవుడుగా ఉన్నాడు. కనుక అవును, ఇంకా అపాయము ఏమీ కూడా రాదు, ఆయన మీ మధ్య ఉన్నాడు అని జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనములో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శత్రు భయము నుంచి, మరణ భయము నుంచి ఆయన మనలను విడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన బిడ్డలు ఎల్లప్పుడూ ఆయనలో సంతోషించాలి, ప్రతి దినము ఆనందించాలి. సాతానుడైన శత్రువు అయితే ప్రతి దినము కూడా దేవుని యందు ఉన్న సంతోషాన్ని దొంగిలించి మరి దినము ఆరంభములోనే, మన దినచర్య ప్రారంభములోనే మనలను అవును ఎంతగానో నెమ్మది లేని అనుభవంలోనికి నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆయన మనకు మాటలు, తన శక్తి కలిగిన వాగ్దానాలు ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి మనము భయపడని అవసరం లేదని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే యెహోవా మీ మధ్య ఉన్నాడు అని చదువుకున్నాం. చూడండి, యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి నిన్నటి రోజున అహ్మదాబాద్లో జరిగిన మరి చూడండి ఎంతో ప్రమాదము, విమానములో ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికులు మరి చూడండి వారి యొక్క గమ్యస్థానము చేరుకోకముందే మరి ఎంతో భయంకరమైన యాక్సిడెంట్కి గురై మరణించిన వారుగా ఉన్నారు. గొప్పవారు ఉన్నారు, మరి అందులో కోటీశ్వరులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, ఆయన మీ మధ్య ఉన్నాడు, అపాయము మీ యొద్దకు రాదు అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నాయనా, ఈ ఉదయకాలం నేను సజీవంగా ఉన్నానంటే నీ ప్రేమ, నీ కృప, నీ సంరక్షణ అని ప్రభుని స్తుతిద్దాం. ఇచ్చిన ఈ విలువైన జీవితమును అవును ప్రభు మహిమార్థమై జీవిద్దాం. దుర్దినాలు, అంత్యదినాల్లో జీవిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనపైన రావాల్సిన శిక్షను కొట్టివేసిన దేవుడుగాను, మన శత్రువుని ఓడించిన దేవుడుగాను ఉన్నాడు. కనుక ఇంకెందుకు నీకు భయం, ఇంకెందుకు నీకు చింత? నీవు ఎల్లప్పుడూ దేవునిలో సంతోషిస్తూ నీ చింత యావత్తు ఆయన పైన వేయమని ప్రభు అంటూ ఉన్నాడు. అవును, నీవు చింతించడం వలన ఏమి చేయలేవు ప్రియ దేవుని బిడ్డ. నీ దేవునికి దూరంగా ఉండి ఏమీ సాధించలేవు. నీ దేవుణ్ణి సమీపిస్తూ శ్రద్ధగా ఆయనను వెతుకుటలో, ఆయన్ని గణపరచుటలో, ఆయనతో నీ దినచర్యను ప్రారంభించుటలో, నీ జీవితంలో ప్రథమ స్థానము దేవునికి ఇచ్చుటలో అవును నీకు గొప్ప ఆశీర్వాదం, నీకు గొప్ప విడుదల, నీకు గొప్ప విజయం ఉన్నది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏ అపాయము నీకు సంభవింపదు, యెహోవా మీ మధ్య ఉన్నాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అవును, నీవు మార్గములో వెళుతున్నప్పుడు, నీ ఉద్యోగ స్థలములో, అవును ప్రియ దేవుని
దేవుని బిడ్డ, నీ వ్యాపార స్థలములో, నీ యొక్క చదువులో, నీ కాలేజీలో, నీ స్కూల్లో, నీ ప్రతి పనిలో కూడా, ప్రతి ప్రయాణంలో కూడా ఆయన నీతో ఉన్న దేవుడు. ఏ అపాయము ఆయన నీకు రానివ్వకుండా, అవును, ఆయన శిక్షను తొలగించిన దేవుడుగా, శత్రువుని ఓడించిన దేవుడుగా ఉన్నందుకు ప్రభువుని స్తుతించు, ప్రభువుని గనుపరచు. ఇచ్చిన ఈ విలువైన జీవితం ప్రభు మహిమ కొరకు, ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకు ప్రయాసపడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అయా, ఈ ఉదయకాలం యెహోవా మీ మధ్య ఉన్నాడు కనుక అపాయము మీ యొద్దకు రాదు అని, అవును ప్రభువా, మా శిక్షను తొలగించిన దేవుడుగా, తండ్రి శత్రువును ఓడించిన దేవుడుగా, నాయనా నీ పరిశుద్ధ రక్తము ద్వారా మాకు విడుదలను, విమోచనను, విజయమును ఇచ్చిన దేవుడుగా, మా జీవితాల్లో సంతోషమును, శాంతిని, సమాధానమును నింపిన దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ శక్తి కలిగిన వాక్కు చేత మరి ఒకసారి నీ యొక్క ప్రియ బిడ్డలను నీవు ధైర్యపరిచినందుకు, ఆదరించినందుకు వందనాలు. లోకము ఎన్నో విపత్తుల చేత నశించిపోతూ ఉండగా నీవిచ్చిన సంరక్షణకై, నీవిచ్చిన కాపుదలకై, నీవిచ్చిన క్షేమముకై నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.